పోయింది. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో శాంతి భద్రతలు చూస్తూ ఉంటే కొంత బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో, అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచేది. అట్లాంటి పోలీసింగ్ ఈరోజు దేశంలోనే వెనకడుగు వేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ ఉందంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారుతున్నప్పుడు ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి అవుతుందనే దానికి ఈ 2.5 సంవత్సరాలు ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు అనగానే ఒక రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ట్రాక్ చేయడం తప్పిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది రివ్యూ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కానీ ఒకటి మాత్రం మనవి చేస్తాను, ఈ ప్రభుత్వానికి తెలంగాణ సాధించుకున్నామంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పెట్టుబడులు వెల్లువల రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి దొరకాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చేయాల్సి వస్తుందంటే, రాష్ట్రానికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. చీమ చిటుకుమన్నా హోంమంత్రికి వెళ్ళి చెప్పుదామనే యాంగిల్లో పరిగెత్తేవాళ్ళు. కానీ రాష్ట్రానికి హోంమంత్రి లేడని ఎందుకంటున్నంటే, ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, కానీ ఆ బాధ్యతను విస్మరించారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు పోయినా కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వింటూ ఉంటాం ఏదో ఒక సమీక్ష చేస్తున్నారు కమాండ్ కంట్రోల్లో, సెక్రటరీట్ వదిలిపెట్టి కమాండ్ కంట్రోల్కి వెళ్ళారని. అక్కడ వెళ్తున్నప్పుడు ఏం సమీక్ష చేస్తున్నారంటే, ఒక హోంశాఖ మీద సంబంధించింది తప్పిస్తే మిగతా అన్ని సమీక్షలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ సమీక్షలతో పాటు అన్ని సమీక్షలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని హోంశాఖను సమీక్షించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పడం నిజంగా చెప్పుకోవాల్సి రావడం బాధాకరం అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు హోంశాఖకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం అనేది ఓన్లీ భద్రత విషయంలో ఒక బాధ్యతగా ఉండాలనే ఆలోచనతో ఈ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఏ చిన్న క్రైమ్ జరిగినా అక్కడ కూర్చొని మానిటరింగ్ చేసేటంత సిస్టమ్ డెవలప్ చేయాలనే ఆలోచన గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. అక్కడి నుండి దాదాపు మన హైదరాబాద్లో దగ్గర 10 నుండి 12 లక్షల సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడి నుండే మానిటరింగ్ చేసే సిస్టమ్ని అక్కడ డెవలప్ చేశారు. అసలు నిజంగానే మరి 2.5 సంవత్సరాలలో ఒక్కసారైనా ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని ఒక్కసారైనా సమీక్షించారంటే ఆ రిపోర్ట్ అయితే లేదు. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో చేశారు. కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఎక్కడో మారుమూలలో, సిటీలో ఎక్కడ మూలలో జరుగుతున్న క్రైమ్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆ కెమెరాలతో చూడొచ్చు అనే ఆలోచనతో ఆ రోజు కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. దాని మీద రివ్యూ ఉండదు, ఆలోచన ఉండదు. అట్లాగే రెండవది, దేశంలో ఎక్కడ లేని విధంగా మనం షీ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. షీ టీమ్స్ ఏర్పాటు చేసుకొని మహిళల భద్రత మా మొదటి ప్రాధాన్యతని కేసీఆర్ గారు ఆ రోజు మొదలుపెట్టిన కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఏం జరుగుతుందని ఆలోచించిన సందర్భం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత అంశాలలో షీ టీమ్ లేదని అనిపిస్తూ ఉంది. కాబట్టి అటుపక్క దృష్టి కూడా పెట్టరు. తర్వాత పోలీస్ వెహికల్స్కి కూడా పాత వెహికల్స్ ఉంటే వాటి అన్నింటినీ తీసేసి జీపీఎస్ సౌకర్యంతో పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టున్నాం. డయల్ 100 రెస్పాన్స్ టైం కూడా తగ్గించున్నారు ఆ రోజు. ఇవన్నీ చేయడం వల్ల ఆ రోజు పెద్ద కంపెనీలు కూడా ఇక్కడికి రావడం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు ఇక్కడికి రావడం అనేది మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే, అసలు పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఐపీఎస్ అధికారికి సంబంధించిన భార్య నిన్న మనం చూస్తున్నాం, నిజంగా బాధాకరం, హత్య జరగడం. ఇవన్నీ చూస్తున్న సందర్భంలో మొన్న పోలీస్ కమిషనర్ మల్కాజ్గిరి తను దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర నిల్చున్నప్పుడు తనకు అనుభవాలు మనం చూస్తున్నాం. అసలు ఒక సాధారణ మహిళ ఆ ప్లేస్లో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? తను పోలీస్ ఆఫీసర్ కాబట్టి తట్టుకొని నిలబడిగింది. కానీ అంతమంది పోకిరీలు వేధిస్తూ ఉంటే ఒక మహిళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల ఉన్నదని అద్దం పట్టింది.
ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకు ఎన్సీఆర్బి రిపోర్టు చూస్తున్నాం మనం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ ఏదైతే చూస్తున్నామో దాంట్లో రిపోర్ట్ చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో శాంతి భద్రతలో తెలంగాణ ఘోరంగా విఫలమైంది అని మాత్రం ఆ రిపోర్ట్ చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దేశం మొత్తంలో కూడా క్రైమ్ కొంచెం తగ్గుముఖం పట్టిందని ఆ రిపోర్ట్ వచ్చింది, కానీ తెలంగాణలో మాత్రం పెరుగుదల ఉంది అని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం వైఫల్యం కళ్ళగట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పడానికి బాధ అనిపిస్తుంది. ఎప్పుడు మన పోలీసు మొదటి స్థానంలో ఉంటారు, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయని చెప్పుకుంటున్న సందర్భంలో ఈరోజు మన పోలీస్ చక్కగా పనిచేయట్లేదు, ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, మన క్రైమ్ రేట్ పెరిగింది, దేశంలో తగ్గుతూ ఉంటే మన దగ్గర పెరిగిందని చెప్పుకోవడానికి బాధ అనిపిస్తూ ఉంది. దాని వెనకాల ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్రంలో దేశం మొత్తంలో కూడా నేరాల సంఖ్య దాదాపుగా 5.7%, అంటే నియర్లీ 6% అనుకోండి తగ్గింది అనేమో దేశంలో చూపిస్తూ ఉంటే మన తెలంగాణలో మాత్రం 18.7% పెరిగాయి అని చూపించున్నారు. ఇది రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలకు నిదర్శనమా కాదా ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, నంబర్ 1 తెలంగాణలో అభివృద్ధిలో నంబర్ 1లో ఉంటుంటే ఇప్పుడు నేరాలో నంబర్ 1 అవుతున్నామా అనే బాధ కూడా అనిపిస్తూ ఉంది. ఒక్కసారి చూసుకుంటా ఉంటే 2003లో 1,83,644 కేసులు నమోదైతే 2024లో 2,17,976 కేసులు నమోదైనట్టు చూపిస్తూ ఉంది. అంటే దాదాపుగా 34,322 కేసులు ఈ ఒక్క సంవత్సరంలో పెరిగాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? 18% క్రైమ్ రేట్ రాష్ట్రంలో పెరిగిందంటే బాధ్యత ఎవరు వహించాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే పాలనను గాలికి వదిలేసి ఊరికే ఎక్కడ పోతే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టుకుంటూ ఏమంటారు రాక్షసుడు, సుబాహుడు, మారీచుడు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే మొన్నైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ ఎన్నిక వెళ్ళారు పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులందరూ, ఒక సైడ్ డీజీపీ గారు, ఒక సైడ్ సిఎస్ గారు, అధికారులందరూ ఉన్నారు. చాలా గొప్పగా పెట్టుబడులను ఆహ్వానించడానికి ఫోర్త్ సిటీ ఫౌండేషన్ ఇస్తున్నామన్నారు. కానీ అక్కడ పోయి ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? ఏం మాట్లాడారు? రాక్షసులతో పోలుస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను రాష్ట్రంకి ఏదో అన్యాయం చేస్తున్నారనే లెవెల్లో మాట్లాడారు. ఇది